నువ్వు దిగొద్దులే. రోడ్డు మీద నుంచుంటే నీ దర్జ తగ్గిపోతుంది నాన్న. అలాగా ఇంతకు ముందు విమానంలో తీసుకొచ్చారా? మల్లెపూలు మోర్ ఎంత? 30 రూపాయలు. అయ్యో చాలా ఎక్కువ చెప్తున్నావు. నాన్న ఆ అమ్మాయిని చూసావా? 15 రూపాయలకి 2 మోర్లు ఇవ్వు. చాలా తెలివైంది. కొలవడంలో కూడా ఎందుకంత పిసినార్తనం చేస్తున్నావు? లాక్కుండా కొలు. సరిగా చూడండి ఎంత తెలివిగా బేరం పడుతూ గదమాయం చేస్తుందో. లవ్ చేస్తున్నావు చంద్రబాబు, అందుకని ముఖ్యమైన విషయం మాట్లాడడం తీసుకొచ్చావు. లేదు నాన్న, నిన్నడి లవ్ చేద్దామనే చూపించడానికి తీసుకొచ్చాను. నన్ను గొప్పగా చూస్తున్నారా చీపుగా చూస్తున్నారా మీరు? లవ్ చేయబోతున్నావా పెళ్లి చేసుకోబోతున్నావా? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేయడం లేదు. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని లవ్ చేశాను నాన్న. మరి అక్క కూతుళ్ళో ఈ అమ్మాయి విషయం ఏవో గానీ అక్క కూతురుని మాత్రం పెళ్లి చేసుకున్నానా. ఇంద్రని చేసుకుంటే రాధకు కోపం, రాధని చేసుకుంటే ఇంద్రకు కోపం. అయ్యో అయిపోతాను. ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాన్న. నువ్వు దబాయించి తీసుకుంటున్నాను అనుకోవద్దు, పోనీ కాబట్టి ఇస్తున్నాను. అలాగే నీ సంతోషమే నా సంతోషం. కానీ ఏదో రోజు ఈ మ్యాటర్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు మీ అక్కయ్యలు మాత్రమే కాదు మీ అమ్మలు కూడా పూనకం వచ్చినట్టు చిందులేస్తారు. అప్పుడు ఇదివరకే నాన్నకు చెప్పి లవ్ చేశానని నన్ను మాత్రం ఇరికించకూడదు అబ్బాయి. రే ఇలాంటి దొంగ చూపులు చూసి నా పని మధ్యలో తెరువు చేయొద్దు. ఓకే తీరబండి. జాగ్రత్తగా విను. మీ అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాళ్ల వరకు అందరికి నువ్వే నచ్చ చెప్పాలి రే. చిన్నబాబు కుటుంబం చీలిపోకుండా చూసుకో. సరేనండి. ఏంటా కృష్ణమూర్తి, ఎలా ఉన్నావు? రాజుగారు ఒకసారి స్టేషన్ వరకు రాగలరా? ఈ రోజు ముహూర్తాల రోజు, 5 పెళ్లిళ్ళు. అన్నిటికీ నేను ఉండక తప్పదు. ఏంటి విషయం? ఉదయ్ శంకర్ అనే కుర్రాన్ని 15 రోజుల ముందు మీరు కొట్టి చంపినట్టు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎవరు? కృష్ణరాజ్ సార్. వచ్చారంటే 10 నిమిషాల్లో పని అయిపోద్ది. నిన్న రౌండ్స్ కెళ్ళింది ఎవరయ్యా? మీరు ఎక్కడ ఉండండి. ఇతనే సార్. వాకీ టాకీ ఎందుకు పోయింది సార్? అది ఇన్స్పెక్టర్ కృష్ణంరాజ్ చెప్పిందంత అబద్ధం. వాడికి నాకు పడదు. అబద్ధమా? అయితే ఎందుకు పరిగెత్తుకొచ్చారు? చేయని వాడు నేనెందుకు భయపడాలి? అందుకే వచ్చా. కృష్ణమూర్తి సార్. సార్ని తీసుకెళ్లి అర్థమయ్యేట్టు చెప్పు. హలో, అమ్మాయి ఇక్కడ వచ్చేసిందనా? అన్న వచ్చేస్తారుగా? అన్న ఇంకా 10 నిమిషాల్లో మండపంలో ఉంటాడు. సురేంద్ర, కృష్ణరాజు మీ వాడిని ఎత్తుకెళ్లాడు. పోయిన నెల ఎడ్ల పందాల రోజు మాస్టర్ గారి మనోడు తను ప్రేమించే అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మనవాళ్ళు. మీరే చేస్తే మర్యాదగా ఉండదు. చూడనా, నీ కులపెచ్చి నీ దగ్గర ఉంచుకో. నేను తననే చేసుకుంటా. ఏం చేస్తావు? తల మీద కొట్టగానే ఆ అబ్బాయి అక్కడ చచ్చిపోయాడు. ఎంత పని చేసావనయ్యా? రాజకీయాలు చేయాలన్నా, నాయకుడు అవ్వాలన్నా త్యాగం చేయాలి. వీళ్ళలాగా సాక్ష్యం లేకుండా బాడీని తగలెట్టి బూడిద నీళ్లలో కలిపేశారు. నీళ్లలో కలిపేసి బూడిద కూడా చూడకుండా చేశారయ్యా. సురేందర్ రాజుకి బలంగా ఉందని చూడకండి సార్. ఇందులో బాధితుడు మా లక్ల మాస్టర్. అక్షింతలు వేయడానికి వెళ్లిన వాడిని పిలిచి ఇరికించావు కదా. అయ్యయ్యో, ఇప్పుడే వెళ్ళొచ్చు. ఏమంటున్నావు? ఎంత ఇవ్వగలవు? 10 లక్షలు. 20. 25. మాట్లాడి చూద్దాం. వెళ్ళి చెప్పు. అయ్యయ్యో, కథ అడ్డం తిరుగుతుంది. నువ్వే వెళ్ళి మాట్లాడు. ఇన్స్పెక్టర్, కోపంలో కొట్టా, సచ్చాడు. ఎఫ్ఐఆర్ ఏమేయలేదుగా? మరి నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు. కృష్ణమూర్తి సార్, కాబోయే మంత్రిని సెలకు తీసుకెళ్ళి రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. లేవరా లేవరా. ఇన్ని రోజులు కృష్ణమూర్తి నీ డబ్బులకి పనిచేశాడు. మొదటిసారి గవర్నమెంట్ జీతానికి పనిచేశాడు. పొరా అన్యాయంగా నా మనోని పొట్టన పెట్టుకున్నావు. నీకు తగిన శాస్తి పెళ్లికి వెళ్ళొచ్చే గ్యాప్ లో అరెస్ట్ చేశారే. మేనల్లుడు కదా, నింటూ ఉంచుకోవడం తప్పైపోయింది. మీ అన్న హత్య చేశాడా? తల కొట్టేసినట్టుంది. దీనివల్ల నా కంపెనీకి ఏదైనా సమస్య వచ్చిందో? మాయా, అలాంటిదేం జరగదు మాయా. పొరా. మాయా, అత్త కమింగ్స్. మాయా, ఎక్కడికి వెళ్తున్నావు?
గుళ్ళోకి అయ్యో మనం స్నానం చేయలేదే. ఆ? ఆ. అయ్యో మా అయ్యో బులబాయ్ 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 ఏం చేస్తున్నావురా? లోపల టీ తాగడానికి వెళ్ళి వచ్చాను. ఇది చాలా అన్యాయం అయ్యా. అతను ఐస్ చేయడం కోసం నన్ను ఐస్ నీళ్ళలో ముంచి చంపేయాలని చూస్తున్నావా? బాబు కూర్చుని స్నానం చేయండి రేపు పడుకోబెట్టి స్నానం చేస్తారు. పర్వాలేదా? అయ్యో సినిమాల్లో అలా మారు వేషం వేయడానికి వచ్చామా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సారీ సుబ్రహ్మణ్య. ఏంటి మాయా నీకు పంచామృతానికి లడ్డూకి తేడా తెలియట్లేదా? ఈ రోజు నన్ను గుళ్ళో కుమ్మిచ్చేసేలాగున్నాడు. స్వామి నువ్వే కాపాడాలి. వెళ్ళిపోయి ఏమండి అప్పుడప్పుడైనా రోజు వస్తుంటారా? రోజు మరి వస్తాను. మంచిది. బాబోయ్ రోజు స్నానం చేయాలంటావా? మీలా నేరం ఆరోపించబడిన సురేంద్రరాజు సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. సమాజ సేవ లేక వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే సేవ? మొత్తం అందరికీ సేవలు చేస్తున్నారు. పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేస్తాం. అయ్యా మీరు దయచేసి ఈయనకి బెయిల్ మంజూరు చేయాలి. బెయిల్ ఇవ్వాలా లేక జైలు ఇవ్వాలా అని నిర్ణయించవలసింది నేను. విద్యార్థిని హత్య చేశాడు. ఊళ్ళోకి వెళితే గొడవలు జరుగుతాయి. అందువల్ల 100 కిలోమీటర్లు దాటి రాజమండ్రి పక్కన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి 2 పూటలా సంతకం చేసి రావాలి. చేస్తావా? చేస్తా సార్. అవును, పొద్దున్న సంతకం చేసిన తర్వాత నైట్ వరకు ఎక్కడుంటాడయ్యా మీ క్లయింట్? హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటారు సార్. తెలుసమ్మా, ఉదయాన్నే సంతకం పెట్టేసి చికెన్ తీసుకెళ్లి వండించుకుని సరదాగా తాగుతూ తింటూ టీవీ చూస్తాడు. తర్వాత సాయంకాలం లేచి సుఖంగా వేడినీళ్ల స్నానం చేసి సంతకం పెట్టేసి నైట్ షో సినిమా చూడ్డానికి వెళ్తాడు. ఇవన్నీ నా దగ్గర జరగవు. ఇది సాధారణ హత్య కాదు, స్టూడెంట్ హత్య. అవును, వాడపల్లి గోదావరి పాయ తెలుసా? తెలుసు సార్. అక్కడ తుమ్మ చెట్లు ఉంటాయి తెలుసా? తెలుసు సార్. వాటి వల్ల ఇబ్బంది ఏంటో తెలుసా? నేలలో నీళ్లు పీల్చేస్తుంది. కరెక్ట్. ఆ తుమ్మ చెట్లు ఆ గట్టు పొడవునా ఉన్నాయి. నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు స్టేషన్ లో సంతకం పెట్టి తిన్నగా ఆ గట్టు దగ్గరకు వెళ్లి 10 తుమ్మ చెట్లు వేళ్లతో సహా పీకి నదికి అటువైపు వేసి రావాలి. చేస్తావా? చేస్తాను సార్. ఏంటన్నయ్య అంతర్జెంట? తలుపు కూడా వేసుకోకుండా. అయ్యతో జైల్లో ఇలాగే తెరిచి ఉంటుంది, అలాగే తెరిచి ఉండాలి. ఆ మూత్రం కంపు కడుపులో తిప్పినట్టు అవ్వాలి. తల బద్దలు కొట్టుకోవాలనిపించాలి. నా ఊర్లోకి నన్ను వెళ్లకుండా చేశాడు కదా, మంచికి చెడుకి ఉండకుండా చేశాడు కదా. అన్నయ్య పైన కూర్చో. జైల్లో ఇవేమి ఇవ్వర్రా ఎతవా. కిందే కూర్చుంటా, కిందే పడుకుంటా. నేను తినడానికి సత్తుగిన కొనుక్కురండి. జైల్లో అదే ఇస్తారు. నువ్వు ఆల్రెడీ జైలు నుంచే కదా వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్తావు? వెళ్తారా? మళ్ళీ వెళ్తా. ఆ కృష్ణంరాజు నేనే చంపి జైలుకి వెళ్తా. అప్పటి వరకు ఇలాగే ఉంటా. ఏనాడు ఏ జంటకో కాకులు దూరని కారడివి. ముయ్యరా కొరివి. గోవిందా 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 గోవిందా. ఏంటి? ఏం లేదే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, ఫాలో చేస్తున్నావా? రెండును. ప్లీజ్. లవ్వే చేస్తున్నానండి. ఫాలో చేస్తున్నావు. నిజమేనండి. దిల్లుంటే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి నీ రైట్ హ్యాండ్ తీసి లెఫ్ట్ సైడ్ హార్ట్ మీద పెట్టి నీల నీరదా నిన్ను లవ్ చేస్తున్నానే అని చెప్పు చూద్దాం. తప్పలేదు తప్పలేదు. శ్రీరామ జయ రామ శృంగార రామ మాయ నీతోటి నేను ఇంకా ఆగలేను మాయ.
బాగా పెద్దగా. ఊరే మాట్లాడుకునే చావు. కృష్ణంరాజు చావు. హలో ఏంటి రే, ఎప్పుడు చూసినా ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు నవ్వుతూనే ఉంటావేంటి? ఏ బాలేదా? దీనికి నవ్వేనా? అవును. ఎందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే. ఆ దొంగ చూపులు, పడి చేతులు పడి పాపం నొప్పి ఎక్కువైనట్టుంది. చూడు. ఇక మీదైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది అబ్బాయి. నాకేం కాలేదని చెప్తున్నానా? అక్క బెణికింది ఈ కాలు, ఆ కాలు వెనకటి చేయకు. నువ్వు ఊరుకోరా, ఆ కాలు బెణికితే ఈ కాలు వాస్తుంది. మంగమ్మ, ఏంటండి? నీ తమ్ముడికి ఏం కాలేదు. రండయ్యా, రండి. సఫారే కారు నడు రోడ్డు మీద వదిలేసాం, సైడ్ పెట్టాలి కదా. తమ్ముడు, నాటుకోడి సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగు. వద్దక్కా. శనిబాబు, నీకెంతో ఇష్టం అని చెప్పి మేకాల సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగరా. ఏనుకాళ్ళు దొరకలేదా అయ్యో, నీకు సూప్ పెట్టడానికి? పుణ్యం ఉంటుంది, వదిలేయక్క. అయ్యో, చెయ్యిరిగింది నాకు. కాళ్ళ సూపులు ఆయనక, ఈ నొప్పి కంటే అక్కడ జరిగే గోల తట్టుకోలేకపోతున్నానే. ఆడ అలాగే అంటాడు, నువ్వు తాగరా. బేబీ అమ్మా, ఏం పనిలో ఉన్నా? విసురుతున్నాన్రా. అయ్యో, చలికి తట్టుకోలేకపోతున్నాను, మెల్లగా విసురు. ఏం బుల్లబాయ్, మా అయ్యా అంత నొప్పిగా ఉందా? సూపర్ గా ఉంది, నువ్వు సూపు తాగు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ మామయ్యకి ఏం కాలేదే? వాడు మళ్ళీ మళ్ళీ మామీ మీద గొడవకొస్తాడేమో అని. వస్తాడు. అవునవును, పెద్ద ఆలీబాబా 40 దొంగలు. నీ నోరు చాలు వాడిని చంపడానికి. పెద్దరాణి పిలిచారా? కాని మొగుళ్ళని జడగొట్టేది వీళ్ళే. తాతయ్య, నీకు మందలవాట్లేదా? లేదు మందు కొట్టేది మత్తు కోసమే. నాకు నా కుటుంబమే మత్తు. అది సరే, మామయ్య కలవాట్లేదా? ఏంటే? వాడికి అదేం లేదు. తమాషాకి అడిగాను. అందరూ ఆరు బయట కూర్చొని భోంచేద్దామా? భద్రకాళి, మహంకాళి, జై జాలి. అయితే నీకు మందు ఖాళీ. ఇరికైపోద్దే, అక్కడ అంత చోటు ఉందిగా. మామయ్య, రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, మర్చిపోకు. అది చదువుకున్న వాళ్ళు కట్టాలి, నీలా ఫేస్బుక్ లో ఉండేవాళ్ళు కాదు. ఎందుకమ్మా, త్వరగా తీసుకురావే. అమ్మా, పోలేరమ్మా. ముఖ్యమైన కాలు చిరుతల్లి, అక్కడ కూర్చోమ్మా. రేపు మొక్కలు నాడుతున్నాం కదా, అందుకే ఆఫీసర్ ఫోన్ మీద ఫోన్. హలో. ఏంట్రా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు, కొంచెం పెనికింది. నేను నిన్ను వెంటనే చూడాలి, వస్తావా? అయ్యో, అదేం కుదరదు. అక్కలు బావులు చూడ్డానికి వచ్చారు. తమ్ముడికి ఏదైనా అయితే అక్కలందరూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారా? ప్రేమంటే రారా ఏంటి, నీలా అనుకున్నావా? అయితే వాళ్ళ ముందుకెళ్ళి నేను నీరద అనే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పు చూద్దాం. అయ్యో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు చెప్పే తీరాలి. ఏంటి? మా నాన్నగారితో మా బావ అంతా చెప్పేశాడు. అయ్యో, తర్వాత? మా నాన్న నన్ను ఇంకా అడగలేదు. మనమే ముందు చెప్పేద్దాం, అదే మర్యాద. ఒక రైతుకు పిల్లనివ్వడానికి ఇంత ఆలోచిస్తున్నారు. ఎక్కువ చదివి ఎక్కువ సంపాదించే వాళ్ళని చూసి అసూయపడే కాలం పోయి వ్యవసాయం చేసే వాళ్ళని చూసి అసూయపడే కాలం త్వరలో వస్తుంది సార్. చూడు బాబు, చదువుకుని ఫారెన్కి వెళ్లి లక్షలు సంపాదించే అబ్బాయిల కంటే ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేస్తూ 10,000 సంపాదించే అబ్బాయిలంటే ఇష్టపడేవాడిని నేను. ఇప్పుడు సమస్య వ్యవసాయం కాదు. మీ నాన్నగారితో చెప్పావుగా? మా నాన్నగారికి మీ అమ్మాయిని చూపించాకే లవ్ చేశానండి. అచ్యుతరాజు కూతురని తెలుసా? ఇదేంటి కొత్త ట్విస్ట్? నాకేమీ అభ్యంతరం లేదు,
కానీ మీ కుటుంబం చాలా పెద్దది. నేను ఇస్తానమ్మా. అందుకనే వాళ్ళందరితో కలిసి ఆలోచించి మాట్లాడమని అలాగేనండి. తీసుకో కప్పు, రేటు తిప్పు, నాకు సిప్పు. సరే వస్తానండి. వస్తా. బాబు మళ్ళీ వస్తావా లేక మీ నాన్నగారు లాగానేనా? అర్థం కాలేదే. మళ్ళీ ఆడపిల్లే పుట్టిందంటే ఇక్కడికే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నా చెల్లెలే చెప్పి వెళ్ళినవాడు మళ్ళీ రానేలేదు. అమ్మాయి పుడితేనే కదా వస్తానన్నారు, కానీ మగ పిల్లాన్ని కానీ పంపించారుగా. వస్తా, తప్పకుండా వస్తా మావయ్య. ఏరా కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయారా? అటే వెళ్తే ఊరు 10 కిలోమీటర్లు, ఇటే వెళ్తే ఊరు 7 కిలోమీటర్లు. ఇలా నట్టడవుకొచ్చి దెబ్బలు తింటే ఎవర్రా మోసుకెళ్ళేది? నీకా పని లేదు, ఎందుకంటే నిన్ను మేము చంపబోతున్నాం. ఇక్కడ కుక్కలు నక్కలు చాలా ఉన్నాయి, అవి తినేసిపోతాయి. అందుకే ఈ చోటు సెలెక్ట్ చేసుకున్నాం. నేను కొడితే కుక్కలు నక్కలు తిని అయి చచ్చిపోవడానికా? పాపం కదా. ఉండు, దానికి ఏర్పాటు చేస్తా. అయ్యో మాయా, నేను గనక వాళ్ళు దొరికితే తుక్కు కింద కొట్టేస్తారు. ఎందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వు బలవంతుడే కదా. బలవంతున్నా కాదు, బలహీనుణ్ణి. సౌండ్ వింటేనే గడగడా పరిగెడతాను. ఇప్పుడంతా బలం చూపించేవాడు కదా బలవంతుడు, బలహీనత చూపించుకుంటూ ఉంటాడు చూడు, ఆడే బలవంతుడు. ఆ, అయితే నేను బలవంతుణ్ణే. ఎరా అయిపోయిందా? నువ్వు లైన్ లోనే ఉండు, వాడి చావు కేకలు వింటూనే జామీన్ తీసుకో. వాడి కాళ్ళు చేతులు మాత్రమే వెరకొట్టు, మిగతాది నేను వచ్చి చూసుకుంటా. సరే అన్నయ్య. హలో, గవర్నమెంట్ హాస్పిటలేనా? ఇక్కడ ఏలేస్తారు అడవి మధ్య పెద్ద యాక్సిడెంట్ సార్. ఓ 15 మంది ఉంటారేమో, దెబ్బలు తగిలి చిన్నాభిన్నమై పడున్నారు సార్. కొంచెం తొందరగా రండి సార్. సార్, అందులో పసుపు చొక్క వేసుకున్నోడికి చెవులో నుంచి రక్తం కారిపోతుంది సార్. సార్, ఆ నలుపు చొక్క వేసుకున్నోడికి చెయ్యి విరిగి లెఫ్ట్ చెయ్యి అల్లాడిపోతున్నాడు సార్. చెప్పడం మర్చిపోయాను, ఒక్క అంబులెన్స్ సరిపోదు సార్, అందరూ అడ్డవి పందుల్లో ఉన్నారు. ఓ 3 అంబులెన్స్ పంపించారంటే ఈ మందిని మోసుకెళ్ళడానికి వసతిగా ఉంటుంది. వస్తారా? వచ్చేయండి వచ్చేయండి. ఏసేకి తప్పదా మాయా? ఏసేయాలనుకుంటే చేసేయాలంతే. నేను ఇప్పుడు కొడతాను, నువ్వు కొడుతున్నావు. ఓకే. పసుపు చొక్క ఆడి చెవుల్లోంచి రక్తం దారుగా కారాలే. మాయా, లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.
రేయ్! ఏంటి లైన్లోనే ఉన్నావా? ముద్ద ఎక్కడయ్యా? జామీన్ దొరికిందా లేదా? జామీన్ దొరకకూడదని కోరుకో. దొరకాలనే కోరుకుంటాను. దొరికిందా? మాగాడి వెతని ఎదురుగా రారా. రేయ్, చూసావుగా, ఈ పెళ్లి నాపాలని నువ్వు కాదు, ఎవరు అనుకున్నా ఇదే గతి. మన బంధువులైతేను ఎవరైనా సరే